హలో గైస్, వెల్కమ్ టు అవర్ ఛానల్. సో ఈ రోజు వీడియోలో కొన్ని బెస్ట్ మలయాళం మూవీస్ని ఈ లిస్ట్లో అయితే ప్రిపేర్ చేశాను. సో ప్రతి మూవీ కూడా చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది. సో వీడియోని అయితే ఎండ్ వరకు చూడండి, అస్సలు మిస్ అవ్వకండి. అండ్ ఈ వీడియోలోకి వెళ్లే ముందు ప్లీజ్ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ ఈ వీడియోని లైక్ చేసుకోండి. సో ఇంకెందుకు లేటు, లెట్స్ గెట్ ఇంటు ద వీడియో. ఈ లిస్ట్లో ఫస్ట్ వన్ వచ్చేసి నెరు. దృశ్యం మూవీ డైరెక్టర్ నుంచి వచ్చిన మరో మంచి థ్రిల్లర్. మోహన్ లాల్, ప్రియమణి, అనస్వర రాజన్లు మెయిన్ లీడ్స్గా చేశారు. ప్లాట్ ఏంటంటే సారా 12 ఏళ్ల వయసులోనే తన కంటి చూపును కోల్పోతుంది. అప్పటి నుండి ప్రపంచాన్ని చూడలేకున్నా తన పేరెంట్స్తో హ్యాపీ లైఫ్ని లీడ్ చేస్తూ ఉంటుంది. కానీ ఒకరోజు ఇంట్లో ఒంటరిగా ఉన్న సారాని ఎవరో రేప్ చేస్తారు. అప్పుడు సారా ఏం చేసింది, కోర్టులో తనను రేప్ చేసిన వాడిని గుర్తించి పట్టించిందా, అసలు పట్టించిందా లేదా, మోహన్ లాల్ ఈ కేసుని కోర్టులో ఎలా వాదించాడు అని స్క్రీన్ ప్లే చాలా ఇంట్రెస్టింగ్గా రన్ అవుతుంది. ప్రియమణి అండ్ మోహన్ లాల్ మధ్య వచ్చే సీన్స్ బాగుంటాయి. ఇన్నోసెంట్ గర్ల్గా అనస్వర రాజన్ పర్ఫార్మెన్స్ అయితే చాలా సూపర్గా ఉంటుంది. థ్రిల్లింగ్ ఎలిమెంట్స్, సస్పెన్స్ అన్నీ కూడా మూవీని ఎండ్ వరకు చూసేలా చేస్తుంది. ఈ ఇంట్రెస్టింగ్ థ్రిల్లర్ మూవీని మీరు చూడాలనుకుంటే జియో హాట్స్టార్లో తెలుగులోనే స్ట్రీమ్ అవుతుంది, చూసి ఎంజాయ్ చేయండి. ఈ లిస్ట్లో నెక్స్ట్ వచ్చేసి జర్నీ ఆఫ్ లవ్ 18+. నస్లిన్, మీనాక్షి అండ్ మాథ్యూ థామస్లు మెయిన్ లీడ్స్గా చేశారు. ప్లాట్ ఏంటంటే అఖిల్ అండ్ అతీరాలు లవ్ చేసుకుంటారు. కానీ ఇంట్లో వాళ్ళకి తెలియకుండా పారిపోయి పెళ్లి చేసుకోవాలనుకుంటారు. అప్పుడు వాళ్ళు ఎలాంటి ఇబ్బందులు పడ్డారు, నిజంగానే ఇంట్లో నుంచి పారిపోయి పెళ్లి చేసుకున్నారా లేదా, తర్వాత ఏమైందనేదే ఈ మూవీ స్టోరీ. టీనేజ్ లవర్స్గా నస్లిన్ అండ్ మీనాక్షిలు పర్ఫెక్ట్గా యాప్ట్ అయ్యారు. లవ్ సీన్స్ బాగున్నప్పటికీ కొన్ని అన్నెసెసరీ సీన్స్ ఉండడం వల్ల మూవీ బోర్ కొడుతున్న ఫీల్ కలుగుతుంది. కామెడీ అండ్ ఎమోషనల్ సీన్స్ పర్వాలేదనిపిస్తాయి. ఓవరాల్గా వన్ టైం వాచ్ మూవీ అని చెప్పొచ్చు. ఈ టీనేజ్ లవ్ డ్రామాని మీరు చూడాలనుకుంటే సోనీ లివ్లో తెలుగులోనే స్ట్రీమ్ అవుతోంది, చూసి ఎంజాయ్ చేయండి. ఈ లిస్ట్లో నెక్స్ట్ వచ్చేసి పచువం అద్భుత విలక్కుం. ఫహద్ ఫాజిల్ యాక్ట్ చేసిన మరో అద్భుతమైన మూవీ. ఈ మూవీలో భారీ యాక్షన్ సీన్స్ లేకున్నా మంచి ఎమోషనల్ సీన్స్తో మనల్ని కట్టిపడేస్తుంది. ప్లాట్ ఏంటంటే కేరళలో పుట్టి పెరిగిన ప్రశాంత్ ముంబైలో మెడికల్ స్టోర్ని రన్ చేస్తూ ఉంటాడు. కానీ కొన్ని కారణాల వల్ల ప్రశాంత్ కేరళకి వెళ్తాడు. అప్పుడు ఐఫోన్ కోసం లైలా అనే ముసలావిడితో ట్రావెల్ చేస్తాడు. ఆ జర్నీలో ప్రశాంత్ ఏమేం చేశాడు, ఆ ముసలావిడికున్న ప్రాబ్లం ఏంటి, ప్రశాంత్ దాన్ని సాల్వ్ చేశాడా లేదా అనేదే ఈ మూవీ స్టోరీ. మూవీలో కామెడీతో పాటు లవ్ అండ్ ఎమోషన్స్ చాలా బాగా వర్కౌట్ అయ్యాయి. ఫహద్ ఫాజిల్ తన నేచురల్ యాక్టింగ్తో ఇరగదీశాడు. స్క్రీన్ ప్లే అండ్ మ్యూజిక్ కూడా సూపర్గా ఉంటాయి. ఈ మూవీని ఫ్యామిలీతో కలిసి చూడండి, బాగా ఎంజాయ్ చేస్తారు. ఈ మూవీని మీరు చూడాలనుకుంటే ప్రైమ్ వీడియోలో తెలుగులోనే స్ట్రీమ్ అవుతుంది, చూసి ఎంజాయ్ చేయండి. ఈ లిస్ట్లో నెక్స్ట్ వచ్చేసి గురువాయూర్ అంబల నాడయల్. రీసెంట్గా వచ్చిన మంచి కామెడీ మూవీ. స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు ఫుల్ ఎంటర్టైనింగ్గా ఉంటుంది. పృథ్వీరాజ్ సుకుమారన్, బాసిల్ జోసెఫ్, నిఖిలా విమన్లు మెయిన్ లీడ్స్గా చేశారు. ప్లాట్ ఏంటంటే దుబాయ్లో జాబ్ చేస్తున్న విను రామచంద్రన్ కేరళలో ఉండే ఆనంద్ సిస్టర్ని పెళ్లి చేసుకోవాలనుకుంటాడు. కానీ విను అప్పటికే లవ్లో ఫెయిల్ అయి ఉంటాడు. పెళ్లి కోసమని కేరళకి వచ్చిన విను పెళ్లి జరగకుండా ఆనంద్ ఎందుకు అడ్డుకున్నాడు, విను లవ్ చేసిన ఆ అమ్మాయి ఎవరు, ఆనంద్ తన చెల్లెలి పెళ్లిని ఎందుకు ఆపాలనుకున్నాడు, చివరికి ఏమైందనేదే ఈ మూవీ స్టోరీ. సింపుల్ కంటెంట్ ఉన్న మూవీలో ట్విస్ట్, ఎండ్ వరకు ఎంగేజ్ చేసే కామెడీ సూపర్గా ఉంటుంది. పృథ్వీరాజ్ అండ్ బాసిల్ జోసెఫ్లు పోటీ పడి యాక్ట్ చేశారు. మూవీ అయితే త్రూ అవుట్ కామెడీతో ఫుల్ ఎంటర్టైనింగ్గా టైం పాస్గా ఉంటుంది. చూడని వాళ్ళు ఫ్యామిలీతో కలిసి చూడండి, జియో హాట్స్టార్లో తెలుగులోనే స్ట్రీమ్ అవుతుంది, చూసి ఎంజాయ్ చేయండి. ఈ లిస్ట్లో నెక్స్ట్ వచ్చేసి పూకాలం. డిఫరెంట్ కాన్సెప్ట్తో వచ్చిన ఈ మూవీ ఇంట్రెస్టింగ్ కాన్ఫ్లిక్ట్తో ఎంగేజ్ చేస్తుంది. ప్లాట్ ఏంటంటే ఓల్డేజ్ కపుల్స్ అయిన కొచ్చు సేఫ్ అండ్ మరియమ్మలు 60 ఏళ్లుగా హ్యాపీ లైఫ్ని లీడ్ చేస్తారు. కొడుకులు, కూతుళ్ళు, మనవళ్ళు, మనవరాళ్లతో సంతోషంగా ఉంటారు. కానీ సడన్గా 90 ఏళ్ల కొచ్చు సేఫ్ తన భార్యని విడాకులు అడుగుతాడు. కాటికి పోయే వయసులో విడాకులేంటని అందరూ షాక్ అవుతారు. కానీ కొచ్చు సేఫ్ మాత్రం తన భార్యతో విడాకుల కోసం కోర్టుకు వెళ్తాడు. అసలు కొచ్చు సేఫ్ తన భార్య నుంచి విడాకులు ఎందుకు తీసుకోవాలనుకున్నాడు, తన భార్య చేసిన తప్పేంటి, చివరికి ఏమైందని స్క్రీన్ ప్లే రన్ అవుతుంది. మూవీలో ఈ సెన్సిటివ్ ఇష్యూని చాలా బాగా హ్యాండిల్ చేశారు. అలాగని మూవీ అంతా సీరియస్గా ఏముండదు, ఫ్యామిలీ డ్రామాతో ఫుల్ ఎంటర్టైనింగ్గా ఉంటుంది. బాసిల్ జోసెఫ్ పర్ఫార్మెన్స్ కూడా చాలా టూ గుడ్గా ఉంటుంది. కానీ మూవీ కొంచెం బోర్ కొడుతుంది. బట్ ప్లాట్ నచ్చితే మాత్రం అస్సలు మిస్ అవ్వకండి, జియో హాట్స్టార్లో తెలుగులోనే స్ట్రీమ్ అవుతుంది, చూసి ఎంజాయ్ చేయండి. ఈ లిస్ట్లో నెక్స్ట్ వచ్చేసి కుంభలంగి నైట్స్. వన్ ఆఫ్ ద బెస్ట్ కూల్ బ్రిడ్జి ఫ్యామిలీ ఎంటర్టైనర్ అని చెప్పొచ్చు. ఫహద్ ఫాజిల్, సౌబిన్ షాహిర్, షేర్ నిగమ్లు మెయిన్ లీడ్స్గా చేశారు. ప్లాట్ ఏంటంటే కేరళలోని కుంభలంగి అనే విలేజ్లో 4 బ్రదర్స్ ఉంటారు. కానీ వాళ్ళెప్పుడు ఈగో క్లాసెస్తో కొట్టుకుంటూ ఉంటారు. అలాంటి వాళ్ళ జీవితాలలో లవ్ ఎంటర్ అయిన తర్వాత వాళ్ళు ఎలా మారారు, సైకో అయిన షమ్మికి ఈ 4 బ్రదర్స్కి మధ్య గొడవెందుకు వచ్చింది,
తర్వాత ఏమైందనేదే ఈ మూవీ స్టోరీ. నలుగురు బ్రదర్స్ లైఫ్లో వచ్చే లవ్ స్టోరీస్ చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది. సైకో షమ్మి క్యారెక్టర్లో ఫహద్ ఫాజిల్ పర్ఫార్మెన్స్ అయితే అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేరు, చాలా టూ గుడ్గా ఉంటుంది. మూవీలో స్క్రీన్ ప్లే అండ్ సాంగ్స్ అన్నీ చాలా బ్యూటిఫుల్గా వర్కౌట్ అయ్యాయి. ఈ మూవీ వచ్చి చాలా ఏళ్ళైనా స్టిల్ బెస్ట్ మూవీ ఇన్ మలయాళం అని చెప్పొచ్చు. ఈ మూవీని అస్సలు మిస్ అవ్వకండి. ఈ మూవీని మీరు చూడాలనుకుంటే ప్రైమ్ వీడియోలో స్ట్రీమ్ అవుతుంది, తెలుగులో అయితే అవైలబుల్గా లేదు. ఈ లిస్ట్లో నెక్స్ట్ వచ్చేసి భూతకాలం. షేన్ నిగమ్, రేవతి అండ్ అతీరా పటేల్లు మెయిన్ లీడ్స్గా చేశారు. ప్లాట్ ఏంటంటే ఆశా అండ్ విను మదర్ అండ్ సన్. ఆశా స్కూల్ టీచర్ వినుని కష్టపడి వాళ్ళ నాన్న లేని లోటు తెలియకుండా పెంచుతుంది. కానీ విను ఎంబీబీఎస్ చదవాలనుకుంటాడు, కానీ వాళ్ళమ్మ వద్దని బీ ఫార్మసీలో చేర్పిస్తుంది. చదువు పూర్తి చేసిన జాబ్ రాకపోవడంతో విను వేరే ఊరికి వెళ్ళాలనుకుంటాడు. కానీ అదే ప్రాసెస్లో విను వాళ్ళ అమ్మమ్మ చనిపోతుంది. ఆ తరువాత ఇంట్లో వింత వింత శబ్దాలు వస్తూ ఉంటాయి. తల్లి కొడుకులు ఇద్దరు చాలా భయపడిపోతారు. అసలు ఆ ఇంట్లో ఏముంది, ఆ ఆత్మ తిరుగుతుందా, వాళ్ళ అమ్మమ్మే అలా ఆత్మగా మారిందా, లేదా ఇంకేమైనా ఆత్మ తిరుగుతుందా అని మూవీ చాలా ఇంట్రెస్టింగ్గా రన్ అవుతుంది. అండ్ మూవీలో హారర్ ఎలిమెంట్స్ కొంచెం ఎక్కువగానే ఉంటాయి. సో బ్రేవ్ హార్ట్ పర్సన్స్ అయితేనే ఈ మూవీని చూడడానికి ప్రిఫర్ చేయండి, అదర్వైజ్ వదిలేయండి. అండ్ ఈ మూవీలో షేన్ నిగమ్ అండ్ రేవతిల పర్ఫార్మెన్స్ అయితే చాలా టూ గుడ్గా ఉంటుంది. మూవీలో స్క్రీన్ ప్లే, హారర్ ఎలిమెంట్స్ అన్నీ కూడా చాలా బాగుంటాయి. సో ఈ మూవీని మీరు చూడాలనుకుంటే సోనీ లీవ్లో తెలుగులోనే స్ట్రీమ్ అవుతుంది, చూసి ఎంజాయ్ చేయండి. ఈ లిస్ట్లో నెక్స్ట్ వచ్చేసి ఆటం. వినయ్ కళాభవన్, షాజన్, జెరిన్ షిహాబ్లు మెయిన్ లీడ్స్గా చేశారు. ప్లాట్ ఏంటంటే కేరళలో నాటకాలు వేసే ఒక టీం ఉంటుంది. ఆ టీంలో 12 మంది మేల్ యాక్టర్స్ అండ్ ఒక ఫీమేల్ యాక్టర్ ఉంటారు. వీళ్ళందరూ వేరే వేరే పనులు చేసుకుంటూ అవకాశం వచ్చినప్పుడు నాటకాలు చేస్తూ ఉంటారు. ఆ ప్రాసెస్లో వీళ్ళ నాటకం ఫారిన్ కపుల్స్కి బాగా నచ్చేస్తుంది. సో ఆ ఫారిన్ కపుల్స్ అడగడం వల్ల వీళ్ళు వాళ్ళ రిసార్ట్కి వెళ్ళి నాటకం వేస్తారు. ఆ నాటకం అయిన తరువాత లేడీ యాక్టర్ అయిన అంజలిని ఎవరు సెక్సువల్గా హెరాస్ చేస్తారు. ఆ చీకట్లో అంజలిని అలా హెరాస్ చేసింది ఎవరు అని తెలుసుకోవడమే ఈ మూవీ స్టోరీ. ఆ 12 మందిలో ఎవరైనా అలా చేశారా లేక వేరే వాళ్ళు చేశారా అని స్క్రీన్ ప్లే చాలా ఇంట్రెస్టింగ్గా రన్ అవుతుంది. మూవీలో ట్విస్ట్ అయితే అదిరిపోతుంది. సినిమా కొంచెం స్లోగా ఉండడం వల్ల బోర్ కొడుతున్న ఫీలింగ్ అయితే కలుగుతుంది. బట్ మూవీ అయితే ఎండ్ వరకు ఇంట్రెస్టింగ్గా ఉంటుంది. సో ఈ మూవీని మీరు చూడాలనుకుంటే ప్రైమ్ వీడియోలో స్ట్రీమ్ అవుతుంది, తెలుగులో అయితే అవైలబుల్గా లేదు. ఈ లిస్ట్లో నెక్స్ట్ వచ్చేసి లవ్ అండర్ కన్స్ట్రక్షన్. ఈ సిరీస్లో నీరజ్ మాధవ్, గౌరీ కిషన్ అండ్ అజు వర్గీస్లు మెయిన్ లీడ్స్గా చేశారు. ఈ సిరీస్ ప్లాట్ ఏంటంటే వినోద్ దుబాయ్లో మంచి కంపెనీలో జాబ్ చేస్తూ తన పేరెంట్స్ కలలు కన్నా ఇంటిని కేరళలో కట్టిస్తూ ఉంటాడు. దానికి వినోద్ వాళ్ళ పేరెంట్స్ చాలా హ్యాపీ. కానీ గౌరీ కూడా దుబాయ్లోనే ఉంటూ జాబ్ చేస్తూ ఉంటుంది. అలా గౌరీ అండ్ వినోద్ ఇద్దరు లవ్ చేసుకోవడం స్టార్ట్ చేస్తారు. కానీ వినోద్కి సడన్గా జాబ్ పోతుంది. అలా తను కట్టించుకోవాలనుకున్న ఇల్లు ఒకవైపు, తన గర్ల్ ఫ్రెండ్ ఒకవైపు, ఇలా ఈ రెండింటిని వినోద్ ఎలా కన్స్ట్రక్ట్ చేశాడు, వినోద్ కేరళ వచ్చిన తర్వాత ఏం జరిగింది, గౌరీని పెళ్లి చేసుకున్నాడా లేదా అనేదే ఈ సిరీస్ ప్లాట్. సిరీస్ అంతా ఫుల్ కామెడీగా అండ్ చాలా ఎంటర్టైనింగ్గా ఉంటుంది. ఎస్పెషల్లీ ఈ సిరీస్లో గౌరీ కిషన్ అండ్ నీరజ్ మాధవ్ల పర్ఫార్మెన్స్ అయితే చాలా టూ గుడ్గా ఉంటుంది. అండ్ ఎంటర్టైన్మెంట్ క్యారెక్టర్లో అజు వర్గీస్ పర్ఫార్మెన్స్ అయితే నెక్స్ట్ లెవెల్లో ఉంటుందని చెప్పాలి. ఎస్పెషల్లీ ఎండ్ ఎపిసోడ్లో వచ్చే ట్విస్ట్కి అయితే మైండ్ బ్లాక్ అవుద్ది, అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేరు. అండ్ చాలా సాటిస్ఫాక్షన్గా కూడా ఉంటుంది. సో ఈ సిరీస్లో టోటల్గా 6 ఎపిసోడ్స్ ఉంటాయి. జియో హాట్స్టార్లో తెలుగులోనే స్ట్రీమ్ అవుతుంది, చూసి ఎంజాయ్ చేయండి. సో ఇది గైస్ ఈ వీడియో వచ్చేసి. ఈ లిస్ట్లో మీ ఫేవరెట్ మూవీ ఏంటి అనేది కింద కామెంట్ చేయండి. వీడియో నచ్చితే లైక్ చేయండి అండ్ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.